యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసుల వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్ రావణ్ పై కేసులు సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రకాష్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. రావణ్ని మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి, దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా? ఇలా ఒక 30 కేసులు రెడీగా ఉన్నాయంటే కదా బెయిల్ ఇస్తే. అంటే కోర్టు మళ్ళీ మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు, ఇలా అరెస్ట్ చేయలేదంటే మీరు ఇంకో 30 కేసులు పెట్టి అధికారాన్ని మిస్యూజ్ చేస్తూ ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటిది సిగ్గులేని ఏంటి కక్ష సాధింపు? ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. We are all watching this frustration. You can't misuse power like this. Hope you release him soon. అలా కాదు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసుల వ్యవహారంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. జోసెఫ్ రావణ్ పై కేసులు సరికాదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలు దేనికని ప్రకాష్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. రైట్, యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కేసులు సంబంధించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. అండ్ రియాక్షన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా సినీ కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్. శంకరి, కొద్ది రోజుల క్రితం రావణ్ అనే వ్యక్తిని పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రావణ్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా ఆయన సంబంధించిన కొంతమంది ఫాలోవర్స్ అనుకోవాలో లేదంటే వాళ్ళ వర్గం అనుకోవాలో తెలియదు కానీ ఒక్కొక్కరుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది జర్నలిజం మీద అలాగే ప్రజాస్వామ్యం ఎవరైతే తమ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను అడ్డుకునేలాగా కూడా ఇలాంటి చర్యలు చేస్తున్నారంటూ కూడా తమ వర్షం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ కూడా రావణ్ కు సపోర్ట్ గా ఆయన వర్షం చెప్పడం జరిగింది. అయితే గతంలో వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని ఇంటర్వ్యూలో కూర్చుని వాళ్ళందరూ మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు అదే కాన్సెప్ట్ లో రావణ్ మీద చేస్తున్న ఈ అరెస్ట్ ప్రకాష్ రాజ్ ఖండించడం జరిగింది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎవరు కూడా వ్యక్తిగత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఇబ్బంది కలిగించే విధంగా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎవరైతే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ కూడా తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏం జరిగినా సరే చట్టబద్ధంగానే జరుగుతుందని చెప్పేసి ఒకటైతే కూడా నడుస్తున్న క్రమంలో ప్రకాష్ రాజ్ మాత్రం రావణ్ అరెస్ట్ మీద వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో కొన్ని టాపిక్స్ ని తీసుకుని టార్గెటెడ్ గా చేసుకుంటూ వ్యక్తుల్ని ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే రావణ్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ సంస్థలు ఖండించారు. కానీ ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం ఏం జరిగినా సరే ఈ అరెస్టులు కానీ ఈ విచారణ అంతా కూడా చట్టబద్ధంగానే జరుగుతుంది అనే ఇప్పుడైతే టాపిక్ అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. ప్రకాష్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ అన్నందుకు ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే నాట్ ఓన్లీ రావణ్, ప్రకాష్ రాజ్ మీద కూడా పలు ఇలాంటి ఒక ఆయన ఇదే తరహాలో మాట్లాడతారు అని చెప్పేసి ప్రచారం ఉన్న నేపథ్యంలో మరి ప్రకాష్ రాజ్ మీద కూడా ఏమన్నా ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉందా చర్చించినప్పుడు సోషల్ మీడియాలో నడుస్తుంది. సో చూడాలి ఫర్దర్ గా ఎలాంటి సర్వీస్ తీసుకుంటుంది ఈ కేసులు. ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్న ప్రచారాన్ని ఎలా తిప్పి కొడతారు, చట్టబద్ధంగా వాళ్ళందరి మీద ఎలా చర్యలు ఉంటాయనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. రావణ్ అలా కాదు. రావణ్ని మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. కోర్టు ఈ కేసులో అరెస్ట్ చేయలేవండి అని బెయిల్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా
ఇంకో కేసు వేసి మళ్ళీ అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా కోర్టు లేదండి దిస్ ఇస్ నాట్ రైట్ అని మళ్ళీ బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారా?